ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయుమోచి పాసుర సహిత తాత్పర్యం 7వ పొత్తు 1వ భాగం. ఉన్ని లావియా. తన చరణాలను చేరనీయక భగవంతుడు తనను ఇంకా ఎంతకాలము పరీక్షిస్తుంటాడో అని నమ్మాళ్వారులు విలపించడం. హే దేవా, నా పంచేంద్రియాలు నన్ను సంకట పెడుతున్నాయి. అవి నీ పాద పంకజాలను చేరనీయకుండా నన్ను నిరోధిస్తున్నాయి. అసంఖ్యాకమైన మాయాలీలలు ప్రదర్శించిన ఓ వైకుంఠవాసుడా, నా నాయకుడా, అమృతం వంటి నా ప్రాణమా, అమరులు కీర్తించే ముల్లోకాలకు ప్రభువా, ఈ పంచేంద్రియాలు నన్ను హింసించకుండా చేసి నన్ను నీ సేవకుడుగా చేసుకోవాలి. నిత్యసూరులు నిన్ను స్తుతిస్తుండగా ముల్లోకాలను ఏలే స్వామివి, నన్ను సైతం నువ్వే ఏలుకోవాలి. 2వ పాసురం. ఓ కృష్ణ, నా అమృతమా, నీలమేఘ వర్ణుడా, బెల్లంలా మధురమైన వాడా, చేతిలో కాంతులు చిమ్మే చక్రం ధరించినవాడా, సముద్ర పరివేష్టితమైన భూమిని కాపాడేవాడా, పాపాత్ముడునైన నా కళ్లకు సాక్షాత్కరించని వాడా, వేదవేద్యుడా, నన్ను లోబరుచుకున్న క్రూరమైన పంచేంద్రియాలను సృష్టించిన వాడవు నువ్వే. రాత్రింబగళ్ళు అవి నన్ను పీడించేలా చేసి ఆ కారణంగా నిన్ను చేరుకుండేటట్లు చెయ్యటం న్యాయమేనా స్వామి? ఆ కారణంగా నిన్ను చేరుకుండేటట్లు చెయ్యటం న్యాయమేనా స్వామి? 3వ పాసురం. ఓ మధుసూదన, ఆదిమూలమయ్యి ఈ సువిశాలమైన లోకాన్ని సృష్టించి వాటిని మృంగి నీ ఉదరములో ఉంచుకొని రక్షించి తిరిగి బయటికు తెప్పించి భూమి ఆకాశాల్ని కొలిచి భూమిని సముద్రంలోంచి పైకెత్తిన వాడవు. జ్యోతి స్వరూపుడువై విరాజిల్లే ఓ దేవాదిదేవా, నన్ను నీ సేవకునిగా చేసుకున్నాను. పాపాత్ముడునైన నన్ను హింసించే పంచేంద్రియాలతో నేను నిరంతరం పోరాడేట్లు చేసి నీ పాదకమలాలకు కైంకర్యం చెయ్యటం కుదరనీక అడ్డగిస్తే ఏమిటి నీకు లాభం? 4వ పాసురం. నాలో పంచేంద్రియాలను రూపుదిద్ది అవి చేసే దుశ్చేష్టలను నేనే తెలుసుకోనియకుండా చేసి నీ చరణంభుజాలను నన్ను చేరనీయకుండా చేసి నువ్వు నా కన్నులకు కనిపించకుండా ఉన్నావే. నేను చేసిన పాపాలను నివృత్తి చేసే ఔషధంలాగా ఉన్నట్టి ఓ పరంధామ, లోకాలన్నింటినీ కడుపులో ఉంచుకొని చిన్న పాప రూపములో మర్రాకుపై పడుకున్న ఓ కలికల్మష నాశకుడా, నీవే నాకు శరణ్యం. 5వ పాసురం. మహాదుష్టులైన అసురులను నీ చక్రాయుధంతో నిర్మూలించిన ఓ వాసుదేవ, ఈ పంచేంద్రియాలు నన్ను నా దేహం అనే గానుగలో వేసి త్రిప్పుతూ నయం కాని వ్యాధుల్ని తెచ్చిపెడుతున్నాయి. ఓ చక్రధారి, ఇప్పుడెవ్వరు నాకు రోగం తీర్చే ఔషధమై రాగలరు? నువ్వు తప్ప. 6వ పాసురం. దేవతలకు అధిపతి అయిన నీకు కైంకర్యం చేసే వారిపైనే ఈ పంచేంద్రియాలు తమ ప్రభావం చూపగలవంటే మట్టిలో పుట్టిన నన్ను మాత్రం అవి పతనం చెయ్యకుండా ఎవరు వచ్చి నాకు సాయం అందించగలరు? నువ్వు సంగీతంలో ఉన్నావు, పాటలో ఉన్నావు, భక్తిలో ఉన్నావు పరమేశ్వర. నువ్వు వచ్చి నా పలుకుల్లో కూడా వ్యక్తమవుతావు. నా కళ్లల్లోని ప్రకాశమై ఉన్నావు, మనసులోని చింతన అయి ఉన్నావు, నా పలుకువై ఉన్నావు. కాబట్టి నువ్వే నాకు సరైన మార్గం చూపాలి. 7వ పాసురం. దేవాసురులు అంతా కలిసి పాలసముద్రాన్ని చిలికిన సమయములో మందర పర్వతాన్ని మునిగిపోకుండా నిలబెట్టి అమృతం ఉద్భవించేటట్లు అనుగ్రహించిన ఎంబురుమానే, ఈ చెడ్డవాడిని అమృతప్రాయుడైన రక్షించు పరమాత్మ.
ఒకటి చెప్పటం దానికి తగ్గట్లు చెయ్యకుండా మరోవైపు ఈడ్చుకొని పోయే నైజం కల ఈ పంచేంద్రియాలు అనబడే దుష్టుల్ని నీ అనుగ్రహమే లేకుంటే నేను గెలవగలనా? 8వ పాసురం. తల్లిలాగా నాపై ప్రేమాభిమానాలు చూపే ఓ పరంధామ, ఓ నా కన్నయ్య, పంచేంద్రియాల వల్ల కలిగే ఆనందం మొదట అమృతంలా తోస్తుంది, కానీ ఆపై అదే విషంగా పరిణమిస్తుంది. శబ్దం వినే చెవి, సృశించే చర్మం, రూపం చూసే కన్ను, రుచి చూసే నాలుక, వాసన చూసే ముక్కు అనే పంచేంద్రియాలు ఎవరినైనా మభ్యపెడతాయి. లోకములో సంబంధం వదులుకొని నీ రూపాన్నే ధ్యానిస్తూ మాయను వేళ్లతో సహా పెరికివేసి నీ పాదాల వద్ద శరణు పొందేట్లు అనుగ్రహించు. 9వ పాసురం. ఒకడు చేసే పాపకర్మల మూలంగా అతని కులం క్షీణించిపోతుంది. అలాగే క్రూరమైన ఎక్కువ బలం కలిగిన ఈ పంచేంద్రియాలు మా చేత అతి దుష్ట పాపకర్మలు చేయించి తొట్టతుదుకు నరకములో తోసేస్తాయి. ఓ పరమాత్మ, ఇంద్రియాల ద్వారా ఉన్నతమయ్యే ఆశల్ని వేళ్లతో సహా పెకిలించి పారేయగల సామర్థ్యాన్ని నాకు వరంగా ఇవ్వు. ఓ పరంజ్యోతి, వీటిని రక్షించడానికే నువ్వు కృష్ణుడై అవతరించావు కదా. 10వ పాసురం. నా పరంజ్యోతి అంటూ నిన్ను పిలుస్తూ నీ చరణాంబుజాలపై ప్రేమ కనబరుస్తూ జీవించడమే నా ధ్యేయంగా చేశావు. క్రూరమైన పంచేంద్రియాలు తమ తమ దిక్కులకు నన్ను లాగి హింసించేస్తున్నాయి. ఓ పుణ్యమూర్తి, నువ్వే నన్ను కాపాడాలి. 11వ పాసురం. నువ్వే 3 మూర్తులయ్యి 3 గుణాలయ్యి ఉన్నావు. టూకీగా చెప్పాలంటే సత్యం అంటే మంచి గుణం, రజస్సు అంటే తెలివిని చెడుపుకు ఉపయోగించటం, తమస్సు అంటే సోమరితనం. అన్నింటికీ సృష్టించిన పద్మనాభునికి దాసానుదాసుడునయ్యి శటకోపన్ సాయించిన 1000 పాసురాల్లో ఈ 10 పాసురాల్ని రాత్రింబగళ్ళు గానం చేసే భక్తుల పాపాలు తొలగిపోతాయి. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 1వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 2వ భాగం. కోయిల్ తిరువాయిమోజి. పరంకుశ నాయికి శ్రీరంగనాథుని ప్రేమించి ఉండగా ఈ విషయములో మీరు ఏమి చెయ్యబోతున్నారని నాయికి తల్లి శ్రీరంగనాయకుని అడగడం. 1వ పాసురం. రేయింబగళ్ళు నిద్రపోకుండా నిన్నే తలుస్తూ ఏడుస్తూ శంఖచక్రాలు అంటూ నమస్కరిస్తుంది. తామరస నేత్రాలు అంటూ భావావేశంతో వణుకుతుంది. సమృద్ధిగా నీరు పారే కావేరీ తీరములో ఉన్న తిరువరంగంలో శేషసాయిగా సేవ సాయించే శ్రీరంగనాథ, ఈ అమ్మాయిని ఉద్ధరించడానికి ఏం చెయ్యాలనుకుంటున్నావు? 2వ పాసురం. పరంకుశ నాయికి తల్లి ఇలా మొరపెట్టుకుంటోంది. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు ఓ విశాల నేత్రుడా అని మా అమ్మాయి కళ్లల్లో నీరు నింపుకుంటున్నది. నేనేం చెయ్యగలను కావేటి రంగా అని అంటుంది. కలత చెందిన మనసుతో నేను చేసిన దుష్కర్మ ఫలితాల కారణంగా ఇలా జరుగుతున్నదా అని రోదిస్తుంది. మేఘవర్ణుడా, నన్నిలా హింసించటం న్యాయమేనా అని అడుగుతుంది. లోకాలను కొలిచిన నువ్వు మా అమ్మాయి విషయములో ఎందుకు ఉదాసీనం చూపిస్తావు? 3వ పాసురం. శ్రీరంగడిపై ప్రేమ ముదిరి అతడిని తన భర్తగా ఎంచి నా కూతురు సిగ్గు విడిచి మణివర్ణుడా అని పిలుస్తున్నది. ఆకాశాన్ని చూస్తుంది, మైకం చెందుతుంది. ఈ కళ్లతో చూడలేము నిన్ను దర్శించడానికి నువ్వే దారి చూపించాలి అని గద్గద స్వరంతో పలుకుతుంది. నీ అవతారాలను ప్రస్తావిస్తూ
రామ కృష్ణ అని స్వాగతంలో చెప్పుకుంటుంది. శ్రీరంగేశ్వర, మా అమ్మాయి పిచ్చి కుదర్చడానికి నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు? 4వ పాసురం. నీ జ్ఞాపకాలతో మా అమ్మాయి చేతులు కాళ్ళు నిర్వీర్యమవుతున్నాయి. కొంత దూరం నడుస్తుంది. ఆ పైన మైకం వచ్చి చేతులు ముడిచి నమస్కరిస్తూ నీపై ప్రేమ కలగడం నాకు విషాదాన్నే ఇచ్చింది అని అంటుంది. ఓ శ్రీరంగ, నీవు మిక్కిలి క్రూరుడవు అని వాపోతుంది. గుండ్రని చక్రం ధరించిన శ్రీరంగనాయిక, ఇకనైనా నువ్వు నా వద్దకు రావా అని మూర్ఛిల్లుపోతోంది. నా కూతురు బాధపడేట్లు చేశావయ్యా రంగనాథ. దాని బాధ తీర్చడానికి నువ్వే ఏదైనా చెయ్యాలి. 5వ పాసురం. చింతిస్తుంది, బెదురుతుంది, చేతులెత్తి నమస్కరిస్తుంది. తిరువరంగ నాయిక అని పిలుస్తుంది, నమస్కరిస్తుంది. వానలాగా కన్నీటి దారలు కురిపిస్తుంది. నా వద్దకు వచ్చి చేరవా అని పిలుస్తుంది. నా కూతురికి తీరని ప్రేమరోగం ఇచ్చిన ఓ రంగరాజా, సంధ్యా సమయములో హిరణ్యకశిపుని శరీరాన్ని చీల్చి చెండాడిన వాడా, పాల సముద్రాన్ని చిలికించిన వాడా, గుర్తుంచుకో. ఈ అమ్మాయి నీ పాదసరోజాలను చేరడానికి దృఢ నిశ్చయంతో ఉంది, అనుగ్రహించవా. 6వ పాసురం. నన్ను మాయ చేసి నా హృదయాన్ని దోచేసిన మాయాలోలుడా అంటుంది. మాణిక్యం లాంటి ఎర్రని నోరున్న ఓ రత్నమా అని అంటుంది. కావేరి పరివేష్టించిన ఆలయములో నెలకొన్న ఓ రంగనాయిక అని అంటుంది. పంచాయుధధారి అంటుంది. ఓ శేషసైన, మా అమ్మాయిని అనుగ్రహించు. 7వ పాసురం. ఎంతో దుఃఖాన్ని ఎంతో సుఖాన్ని కలగచేస్తావు. నీపై అభిమానం లేని వారిని కూడా నిన్ను అభిమానించేటట్లు చేస్తావు. ఓ కాలచక్ర ధరుడా, పాల సముద్రములో శయనించే కడిలి రంగు కలవాడా శ్రీకృష్ణ అని నా కూతురు పలుకుతుంది. చేపలు ఈదుతున్నటువంటి కావేరీ నదీ తీరాన్ని పరివేష్టించిన శ్రీరంగనాయకుడా అని మృదువైన చిగురాకు వంటి నా కూతురు నిన్ను పిలుస్తుంది. అందమైన కళ్లల్లోంచి కన్నీరు కారుతుండగా విషాదమే రూపుదాల్చిన నా కోమలాంగి నిన్నే సదా తలుస్తూ కరిగిపోతోంది. నువ్వే ఆ అమ్మాయి పైన కరుణ చూపాలి రంగేశ్వర. 8వ పాసురం. దేవతల బాలుడా అంటుంది. కొండనెత్తి గోపజనుల్ని కాపాడిన వాడా అని ఏడుస్తుంది. నీలవర్ణుడా అని కైమోర్చి ఆకాశాన్ని కళ్ళార్పకుండా చూస్తూ ఎలా నిన్ను చూడగలను అంటుంది. నా పడుచు పిల్లను నేనేం చెయ్యగలను. 9వ పాసురం. నా శ్రీధర అంటుంది. నా ప్రాణమా అంటుంది. భూదేవిని సముద్రంలోంచి తెచ్చిన దైవమా అంటుంది. 7 పెద్ద ఎద్దుల్ని అణిచి నప్పిన్నెను చేపట్టిన ప్రేమ స్వరూపుడా అని అంటుంది. ఓ రంగనాయిక, విపరీతమైన విరాహవేదనతో కొట్టు మిట్టాడుతున్న నా కుమార్తె విరాహవేదనకు ముగింపంటూ ఉండదా. 10వ పాసురం. నీపై ఆశలు పెంచుకున్నది నా అందాల పడతి. నీవే త్రిలోక నాయకుడవు. నువ్వే పరిమళించే పుష్పాలతో అలంకరించుకున్న వాడివి. బ్రహ్మకు అధిపతివి, శ్రీరంగనాథుడువు అని అంటుంది. నా స్వంత కూతురు మొదట నీ పాదకమలాలను చేరునట్లున్నా ఇప్పుడు నీ పాద సరోజాలను చేరుకున్నది. 11వ పాసురం. మేఘవర్ణుడి చరణ కమలాలను చేరి శ్రీరంగుడి ఆశీర్వాదం పొందినవారు నిర్మలంగా ప్రవహించే తామ్రపర్ణి నదీ తీరములో ఉన్నట్టి తిరుక్కూరుంగూరు నగరానికి చెందిన శటకోపన్ గారు పెరమాళ్లును 1000 పాసురాలతో స్తుతించగా ఈ 10 పాసురాలను అభ్యసించే పవిత్రులు అమరులతో కూడి భగవంతుని ఆనంద ప్రవాహములో ఓలలాడగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయుర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 2వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 7వ
పొత్తు 3వ భాగం. తల్లి చెలులు వారించుచున్నను నాయకి తిరుప్పేరై చేరుతానని ధైర్యంగా చెప్పుట. 1వ పాసురం. తల్లులారా, సరోజనేత్రుడు శంఖచక్రాలను ధరించి గరుడవాహనుడయ్యి నా మనసులో విహరిస్తున్నాడు. ఈ విషయం నేనెలా నా నోటితో మీకు విశదీకరించగలను? తిరుప్పేరై క్షేత్రములో ఉన్న ఆ స్వామి బ్రహ్మానంద ప్రవాహమయ్యి విరాజిల్లుతున్నాడు. అక్కడ వేదఘోష, ఉత్సవ సంబరాలు, కుర్రవాళ్లంతా ఆడుతూ అరిచే అరుపులు ఎడతెగక వినిపిస్తుంటాయి. ఎలాగైనా ఆ దివ్యదేశాన్ని నేను చేరుతాను. 2వ పాసురం. నల్లని కురులతో అందంగా ఉండే ఓ చెలిలారా, నా తల్లుల్లారా, చుట్టుప్రక్కల ఊరి జనులారా, నా నుంచి నా మనసు వేరయ్యి శ్రీహరి వద్దకు వెళ్ళిపోయింది. అది ఇప్పుడు నా వశంలో లేదు. నా కట్టుబాటులో లేకుండా శ్రీకృష్ణుని వద్దకే వెళ్ళిపోతుంది. తేనెలులకే పుష్పవనాలు, చల్లని జలాశయాలు చుట్టూ ఉన్న తెన్ తిరుప్పేరైలో ఉన్న వైకుంఠపతి మణివర్ణుడైన కన్నయ్య యొక్క మధురాధరాలపై నా మనసు వెళ్ళిన పిదప మళ్లీ తిరిగి వెనక్కి రావటం ఎంత మాత్రం వీలు కాదు. 3వ పాసురం. ఓ చెలియా, నా మనసు కన్నయ్య యొక్క ఎర్రని పండంటి పెదవులపై లయమైంది. అతని నిండైన పొడవాటి శిరోజాలపై నా మనసు వశమైపోయింది. అతడు శంఖచక్రాలు ధరించిన వాడయ్యి పద్మలోచనుడయ్యి నన్ను తనతో ఐక్యం చేసుకున్నాడు. రోజంతా సాయం పర్యంతం ఉత్సవాలతో కళకళలాడే తెన్ తిరుప్పైరైలో వేంచేసిన సర్వేశ్వరుడి పైనే నా మనసు అంకితమైంది. దానికి సిగ్గు బిడియాలెందుకు? 4వ పాసురం. అమ్మలారా, ఇంతకు ముందు భగవంతుడికి నన్ను నేను సమర్పించుకున్నందువలన శరీరం పాలిపోయి నా రంగును పోగొట్టుకున్నాను. వాటిని తిరిగి పొందడానికి నా మనసును పంపాను. కానీ నా మనసు తిరిగి రాకుండా ఆ ఆకర్షించే మోహనాకారుడి వద్దనే ఉండిపోయింది. నా మనసునే నేను వదులుకున్నప్పుడు ఇక క్లేశంతో ఎవరితో ఏమని చెప్పగలను? తిరుప్పేరైలో సముద్రపు తలల్లోని ఘోషలాగా వేదనాదం వినిపిస్తుంటుంది. మంచినాదం ఇచ్చే శంఖం ధరించిన వాడైన ఆ నవమోహనాకారుడి మాయలో పడిపోయాను. నన్ను ఏం నిందించినా అంతా నిష్ప్రయోజనమే. 5వ పాసురం. అమ్మలారా, నేను కృష్ణుడిపైన ప్రేమ కలిగి నా శ్రీతత్వాన్ని నష్టపోయాను. శటకాసురుడిని సంహరించిన వాడు పోతన రక్కసి పాలు త్రాగి చంపాడు. మద్ది చెట్ల మధ్యకు వెళ్లి కుబేరుడి పుత్రులకు శాప విమోచనమిచ్చాడు. దూడగా వచ్చిన రాక్షసుడిని చెట్లపై విసిరేసి మట్టు పెట్టాడు. అతడికి నన్ను నేనే అర్పించుకున్నాను. నాపై మీరు కోపగించుకుంటే లాభమేమిటి? నన్ను వశం చేసుకున్న అరవిందలోచనుడు నెలకొన్న తెన్ తిరుప్పైరైకు నేను బతికి ఉన్నప్పుడే నన్ను తీసుకువెళ్లి నా స్వామిని సేవింప చెయ్యనియ్యండి. 6వ పాసురం. మెరుపుల కాంతి గల మేఘవర్ణుని చూపించండి. ప్రేమ అన్నది సముద్రం కన్నా విస్తారమైనది. కాలం ఊరికే గడపక నన్ను తెన్ తిరుప్పైరుకు తీసుకెళ్ళండి. నీలమేఘుడైన అరవిందలోచనుడిని నాకు చూపించండి. నా ముందు ఆ నవమోహనాకారుడు నిలుస్తాడే కాని ఆలింగనం చేసుకోవడానికి దొరకకుండా అదృశ్యమవుతాడు. ఆ మురళీధరుడు భూలోకములో తెన్ తిరుప్పైరైలో మన సేవలను అందుకున్నాడు. చతుర్వేద పండితులు అక్కడ నిర్విరామంగా యాగాలు నిర్వహిస్తుంటారు. వరి పంట స్వామికి వింజామరులు వీస్తున్నట్లు ఎత్తుగా పెరిగిన ఆ క్షేత్రానికి నన్ను తీసుకువెళ్ళండి. 7వ పాసురం. ఎత్తైన ప్రాకారాలు చుట్టూ ఉన్నట్టి సముద్రం మధ్యలో ఉన్న లంకను ధ్వంసం చేసిన పరంధాముడు ఉన్న తెన్ తిరుప్పేరైకి నా మనసు వెళ్ళిపోయింది. ఓ చెలియా, తిరుప్పేరైలో వాసం చేస్తున్న నా మనసును తిరిగి రమ్మని పిలిచేవారే లేరు. నేను కూడా నా మనసెళ్ళిన చోటకే వెళ్ళిపోతాను. 8వ పాసురం.
ఓ చెలియా, ఈ అరవిందలోచనుడిని నేను ప్రేమించినందుకు లోకులు రకరకాలుగా నన్ను దూషించారు. దానివల్ల అతనిపైని నా ప్రేమ ఏమైనా తగ్గిందా? లేదు, సరికదా మరింత ఎక్కువైంది. భూమి, సముద్రాలు, గగనం ఇవన్నీ ఎంత పెద్దవో అలాగా నా ప్రేమ పెరిగిపోయింది. మంచినీటి వనరులు ఉన్న తెన్ తిరుపేరైకు వెళ్ళిపోతాను. 9వ పాసురం. నా చెలులారా, ఇక మీదట నన్ను ఏమాత్రం సముదాయించనక్కరలేదు. మీరేం చెప్పినా నా మనసు, నా ప్రాణం నా వద్ద లేవు. అవి ఎప్పుడో అతడిని చేరిపోయాయి. ఆ మేఘవర్ణుడు వేంచేసి ఉన్నటువంటి క్షేత్రం తెన్ తిరుప్పేరై సౌందర్యం, సౌభాగ్యం నిండి పచ్చని పొలాల కొలనుల మధ్య ఉన్నట్టి ఆ మహానగరాన్ని చేరతాను. 10వ పాసురం. ఓ చెలియలారా, నేను నా స్వామి కోసం నగరాలు, దేశాలు అన్నీ వెతుకుతాను. నిరుపమానుడైన ఆ సుదర్శన చక్రధారి నా మనసును కొల్లగొట్టాడు. ఆ మాయా స్వరూపుడే దుర్యోధనాదులను రూపుమాపాడు. అతడే మణిమయ మేడలున్న తెన్తేరుప్పరైలో అలంకృతుడై ఉన్నాడు. చాలా కాలం ముందే నా మనసును అపహరించాడు. 11వ పాసురం. భక్తుల కోసమయ్యి ఆ అరవిందలోచనుడు తన తిరుమేనిని, తన తిరునామాలను ప్రతి కల్పంలోనూ మార్చుకుంటాడు. లోకాన్ని రక్షించే ఆ అచ్యుతుడిని అందమైన తిరుక్కూరుగురు శటకోపన్ 1000 పాసురాలతో వినుతించారు. వాటిలో ఈ 10 పాసురాలు సాయించారు శటకోపన్. ఈ పాసురాల్ని పఠించే దాసులు తమ దాసత్వములో చక్రత్వాళ్వారులా శోభించగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 3వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 4వ భాగం. కోయల్ తిరువాయిమోజి. శ్రీహపతి యొక్క విజయ పరంపర వర్ణన. భగవంతుడు లోకాన్ని కొలవడానికి పెరిగేటప్పుడు మొదట సుదర్శన చక్రం, తర్వాత శంఖం, ఆ పైన ధనసు అతనితోనే పురోగమించాయి. అండపిండ బ్రహ్మాండాలు అన్ని దిశల నుండి అభినందన వర్షం కురిపించాయి. ఆ ఆయుధాలతో సహా గదా, ఖడ్గం వచ్చాయి. బ్రహ్మాండాన్ని అంటుకునేటట్లు శిరసు, పాదాలు పెరగగా వామనుడి శరీరం సర్వత్రా వ్యాపించింది. ఎంతటి ఆశ్చర్యం! సాగరమదన సమయములో నదులు, పర్వతములకు ఎదురు తిరిగి పరిగెట్టే శబ్దం. వాసుకిని మందర పర్వతానికి చుట్టి లాగేసరికి దాని శరీరం రాళ్లయందు వరిసి వచ్చిన చరాచర ఎనడి శబ్దం. సముద్రం సవ్యంగాను అపసవ్యంగాను తిరుగుతూ ఘోషించే శబ్దం. ఇవన్నీ కలిసి మహాఘోషగా వినిపించింది. అలా సాగరమదనం చేయించి అమృతం ఉద్భవింపచేసి దేవతలకు ఇచ్చినది శ్రీమన్నారాయణుడే కదా. 3వ పాసురం. నా స్వామి వరాహమూర్తి అయి ఈ భూమిని పైకెత్తినప్పుడు సప్తద్వీపాలు వాటి స్థానాలు మారకుండా ఉన్నాయి. సప్త కుల పర్వతాలు సుస్థిరంగా అలాగే ఉన్నాయి. సప్త సముద్రాలు కూడా స్థిరంగా వాటి స్థానాల్లోనే ఉన్నాయి. 4వ పాసురం. లోకాల్ని శ్రీమన్నారాయణుడు మింగినప్పుడు దినం, రాత్రి అనేవి లేకుండా పోయాయి. నేల, నీరు మాయమయ్యాయి. ఆకాశం, గ్రహాలు, అగ్ని, గాలి ఇవన్నీ లేకుండా పోయాయి. కొండలు, సూర్యచంద్రులు అదృశ్యమయ్యాయి. సర్వేశ్వరుడు అలా లోకాల్ని ఆరగించినప్పుడు వెలువడిన శబ్దం వర్ణనాతీతం. ఏమి ఆశ్చర్యం! 5వ పాసురం. పరాత్పరుడు మహాభారత యుద్ధములో తన అసాధారణ ప్రతిభను, శక్తిని చూపించినప్పుడు
పోరాడే బలిష్టమైన సైన్యం కేకలేస్తూ క్రింద పడుతున్నప్పుడు శబ్దం అన్ని వైపులా వినపడింది. సైన్యం భయంతో వణకగా ఆయుధాల వల్ల వచ్చే శబ్దం వినపడింది. ఉన్నతులైన దేవగణం గగనంలోంచి చూసే హాహాకారాల వల్ల కలిగే ధ్వని వినపడింది. 6వ పాసురం. సంధ్యా సమయములో నరసింహ అవతారమెత్తి హిరణ్యకశిపుని మట్టుపెట్టిన తరుణంలో ఆ ప్రదేశం అంతా రక్తం వెల్లవలాగా ప్రవహించింది. అది అంతా చూసేందుకు ఒక సింహం పర్వతాన్ని బ్రద్దలు చేసినంత వింతగా అత్యాశ్చర్యకరంగా ఉన్నదట. 7వ పాసురం. శ్రీ మహావిష్ణువు రాముడై అవతరించి లంకను భస్మం చేసిన ఘోర యుద్ధములో అసంఖ్యాకమైన అతని బాణాలు అసంఖ్యాకంగా శత్రు సైనికులను చంపగా వారి మృతదేహాలు పర్వతాల్లా క్రిందపడసాగాయి. సముద్రమంతా రక్త ప్రవాహంతో నిండి ఆ ఎర్రని సముద్రపు నీరే నదుల్లోకి ప్రవేశించిందట. 8వ పాసురం. యుద్ధం చేయడానికి వచ్చిన బాణాసురుడి భుజాలను నరికి విజయం సాధించాడు శ్రీకృష్ణుడు. బాణాసురుడికి సాయమందించడానికి వచ్చిన కుకుటధ్వజుడైన కుమారస్వామి కాని, అగ్నిదేవుడు కాని, ఆ తర్వాత వచ్చిన త్రినేత్రుడైన పరమశివుడు కాని యుద్ధభూమి నుండి పరుగులు తీయాల్సి వచ్చిందట. 9వ పాసురం. జగన్నాథుడు నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం వీటిని మొదటగా సృష్టించాడు. సూర్యచంద్రుల్ని, ఇతర వస్తు సముదాయాన్ని కూడా సృష్టించాడు. పర్వతాల్ని, వర్షాన్ని, జీవరాశుల్ని, దేవతల్ని ఉత్పత్తి చేశాడు. ఇలా నా తండ్రి మొట్టమొదటి విశ్వసృష్టి సంపూర్ణంగా కావించాడు. 10వ పాసురం. తీవ్రమైన కుంభవృష్టి నుండి పశువుల మందలను కాపాడ్డానికయ్యి కొండను గొడుగుగా ఎత్తాడు గోపాలుడు. జలాశయాల్లోంచి నీరు వరదలుగా పొంగేసరికి పశువులు ఆ కొండ క్రిందకు వచ్చి రక్షణ పొందాయి. గోప గోపికులు అంతా ఆ కొండ క్రింద చేరి రక్షణ పొందారు. పశువులు ఆ కొండ క్రిందకు వచ్చి రక్షణ పొందాయి. గోప కులమంతా ఆ కొండ క్రిందకి చేరి రక్షణ పొందారు. 11వ పాసురం. గోవర్ధనగిరి ధారి అయిన గోవిందుడు దాసులతో చేరి శటకోపన్ 1000 పాసురాలతో స్వామిని కీర్తించారు. వాటిలోని 10 పాసురాలివి. వీటిని భక్తి శ్రద్ధలతో అభ్యసించేవారు జీవితములో అపూర్వమైన విజయం సాధించగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 4వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 5వ భాగం. కణ్పార్. రామ కృష్ణాది అవతారములు ఎత్తి శ్రీమన్నారాయణుడు తన వైభవం చాటాడు. అటువంటి వైభవం అనుభవించాలి. అది ముక్తిదాయకం. ఆ భాగ్యం పొందక తాత్కాలిక విషయాలపై జనులు మనసును పోనిస్తున్నారే అని శ్రీ నమ్మాళ్వారులు విచారం వ్యక్తపరుస్తున్నారు. 1వ పాసురం. శ్రీరామచంద్రుడి కీర్తివంతమైన చరిత్రను తప్ప నరులు వేరే దేనిని తెలుసుకోవాలి. చతుర్ముఖుడు సృష్టించిన అనేకనేక జీవరాశుల్ని, పిచ్చుకలు, పురుగులు, చీమల వంటి సకల ప్రాణులకు తన అనుగ్రహం అందించాడు శ్రీరాముడు. వాటికి తగిన ముఖ్యత్వం కూడా వాటికి ఇచ్చాడు కదా. 2వ పాసురం. లోకములో పుట్టిన మనం శ్రీమన్నారాయణుడికి తప్ప వేరే ఎవరికీ సేవలు చెయ్యాలి. వైకుంఠవాసుడు ఈ లోకములో అవతరించి ప్రజల కోసమయ్యి అనేక కష్టాలు పాలయ్యి తానే అసురులను వెతికి పట్టుకొని వారిని సంహరించి లోకులను కాపాడాడు కదా. 3వ పాసురం.
కేశవుడి కీర్తి తప్ప వేరే దేన్నైనా వింటారా? వినడానికి వీలు కానంతగా దుర్భిషలాడిన దుష్ట శిశుపాలుడిని వధించిన చనిపోయిన శిశుపాలుడి ఆత్మను తనలోనే ఐక్యం చేసుకున్నాడు శ్రీకృష్ణ వాసుదేవుడు. ఇది అతని దయాగుణానికి తార్కాణం. 4వ పాసురం. మొట్టమొదటి నీటిని సృష్టించాడు శ్రీమన్నారాయణుడు. ఆ తర్వాత లోకాల్ని సృష్టించే చతుర్ముఖుడిని సృజించాడు. తర్వాత పురాతన కాలములో తనలోనే ఇమ్మిడి ఉన్నటువంటి వివిధ చేతనాచేతన వస్తు సముదాయాన్ని ఉత్పత్తి చేశాడు. ఇట్టి మహత్కార్యాలకు కర్తయైన శ్రీమన్నారాయణుడి మహిమలు గురించి ఆలోచించేవారు ఆ పరాత్పరుడికి తప్ప వేరే ఎవరికి దాసులు కారు కదా. 5వ పాసురం. ఎంతో లోతైన సముద్ర గర్భంలో నుండి ఆది వరాహమూర్తిగా భూమిని పైకెత్తి కాపాడాడు ఆ లక్ష్మీవల్లభుడు. ఇది తెలిసిన వారు ఆ పరాత్పరుడి పాద కమలాల చెంత శరణు పొందడం కంటే కడతేరడానికి వేరే ఉపాయాన్ని ఆశ్రయిస్తారా? 6వ పాసురం. దానం చెయ్యడానికి పేరెన్నికగన్న బలిచక్రవర్తి తన గర్వం వలన దేవతలను కష్టాలను గురి చేశాడు. దేవతల దుఃఖాన్ని తొలగించాలనే నెపంతో వైకుంఠవాసుడు వామనుడయి మహాబలి దగ్గర 3 అడుగులు యాచించి లోకాల్ని కొలిచి బలిని పాతాళానికి పంపి దేవతల్ని కాపాడాడు. కేశవుడు చేసిన ఇలాంటి మహిమల్ని వినాలని ఉవ్వుళ్ళూరని వారెవరైనా ఉంటారా? 7వ పాసురం. పుష్పమాలను ధరించిన మార్కండేయుడు తన ప్రాణరక్షణ కోసం ప్రార్థించేసరికి పరమశివుడు అతనిని తనతో బాటుగా తీసుకొని నారాయణుడి వద్దకు వచ్చి అతడి ప్రాణం నిలబెట్టాల్సిందని నారాయణుడిని కోరేసరికి నారాయణుడు మార్కండేయుడికి దీర్ఘాయుషును ప్రసాదించాడు. నారాయణుడి మహిమను అవగాహన చేసుకున్నవారు వేరే ఎవరికి దాసులు కాలేరు. 8వ పాసురం. అపరిమితమైన తన తపశ్శక్తితో వరాలు పొందిన హిరణ్యకశిపుడు గర్వం అధికం అయ్యేసరికి దేవతలను కష్టాలకు లోను చేశాడు. అందుకు శ్రీహరి మహాబలవంతుడైన నరసింహుడై వచ్చి అతని దేహాన్ని చీల్చి చెండాడి సంహరించాడు. ఈ విషయం గురించి తెలిసిన వారు శ్రీహరి అనుగ్రహాన్ని గురించిన కథలను మరింతగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తారే తప్ప వేరే విధంగా ప్రవర్తించగలరా? 9వ పాసురం. కౌరవులు 100 మందిని పడగొట్టాలనుకుంటున్న పాండవుల కోసమయ్యి శ్రీకృష్ణుడు లోకులకు తెలిసేటట్లు అర్జునుడికి రథసారథి అయ్యి సాయం అందించి అనుగ్రహించిన కథనాన్ని తెలుసుకున్నవారు ఆ కపటనాటక సూత్రధారికి దాస్యం చేస్తారే తప్ప వేరే ఎవరికో సేవలు చెయ్యలేరు కదా. 10వ పాసురం. ప్రతి జీవి వృద్ధాప్యం, వ్యాధి, మరణం అనే వాటికి లోనయ్యి కష్టపడతాడు. భగవంతుడు తన కృపచేత వీటిని త్రోసిపుచ్చి జీవన దుఃఖ నివృత్తి కోసం తన పాదాల కడకు చేర్చుకుంటాడు. ఆ స్వామి ప్రసాదించే క్షేమకరమైన అనుగ్రహాన్ని తెలుసుకొని మనసు నిర్మలం చేసుకున్నవారు ఆ యశోదానందుడికి కైంకర్యం చేస్తారే తప్ప వేరే మరొకరికి దాసులు కాబోరు కదా. 11వ పాసురం. నిష్కల్మషమైన హృదయాలు కలవారు దాస్యం చెయ్యడానికి ఆ పరంధాముడే శరణ్యుడని అతడే శరణాగతికి ఉపాయమని తెలిసి భక్తితో కొలిచిన వారికి ఆ పరాత్పరుడు సద్గతినిచ్చి కటాక్షిస్తాడు. ఆ నందనందుడి పైన కురుగూరు శటకోపన్ 1000 పాసురాలు సాయించగా వాటిలోనివైన ఈ 10 పాసురాల్ని అభ్యసించే ముముక్షువులు ముల్లోకాలలోనూ లభించే సచ్చిత నామృతాన్నే సేవిస్తారు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం 7వ పొత్తు 5వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః.
నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయమోజి పాసుర సహిత తాత్పర్యం 7వ పొత్తు 6వ భాగం పామరు. శ్రీనివాసుని గుణ సౌందర్యములను మానసికంగా అనుభవించి అతనిని నేరుగా చూడాలని ఇచ్చగించి ఆళ్వారు మనసు కరిగి శ్రీహరిని పిలుచుట. 1వ పాసురం. హే పద్మనాభ, సమస్త చరాచర వస్తువులతో నిండి ఉన్న ముల్లోకాలను సృష్టించింది నువ్వే కదా. ముల్లోకాలను కొలుచునింది కూడా నువ్వే. ఓ కమలాల లాంటి నేత్రాలు ఉన్నవాడా, తామరల వంటి చేతులు కలవాడా, నన్ను నీకు దాసుడుగా చేసుకున్నావు. నేనెప్పుడు వచ్చి నిన్ను చేరుకోగలనో మరి. 2వ పాసురం. శివుడు బ్రహ్మదేవుడు స్తుతించే నీ పాద సరోజాల వద్దకు నేనెప్పుడు చేరుతానో. పంచభూతాలు, ప్రాణులు మొదలైన అన్ని వస్తువులలోనూ వ్యాపించి ఉన్న నా స్వామి, కుంభనృత్యం చేసిన వాడవు నువ్వు. గోవర్ధనగిరినెత్తి గోకులవాసుల్ని కాపాడిన వాడవు. 3వ పాసురం. వడగళ్ల వాన నుండి పశువులను రక్షించిన వాడవు, కుంభనృత్యం చేసిన వాడవు, తులసిమాలలతో అలంకరించబడిన వాడవు. శివుడుకు బ్రహ్మకు కూడా నువ్వే నిర్వాహకుడవు. నీ యశస్సును నేను ఎలా వర్ణింపగలను? ఓ దేవా, నేనెప్పుడు వచ్చి నీలో ఐక్యం కాగలను? 4వ పాసురం. నేను నీతో కలవాలంటే ఎక్కడికి రావాలి స్వామి? అందమైన ముల్లోకాలు, పరమశివుడు, బ్రహ్మదేవుడు అన్నీ నువ్వే. శక్తివంతమైన వజ్రాయుధం ధరించిన ఇంద్రుడువు నీవే. శిరసులో చల్లని తులసిమాలను ధరించిన అసురుకుల భంజనుడువు నువ్వే. 5వ పాసురం. నేను మెచ్చే గోపాలుడా, నా నల్లని మాణిక్యమా, నా నాభి కమలంలోని పుట్టిన. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయుమోజి పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 7వ భాగం. శ్యామసుందరుని రూపలావణ్య ప్రభావాన్ని తట్టుకోలేకపోతున్నట్లు నాయిక వగుచుట. 1వ పాసురం. చెలులారా, ఓ అమ్మలారా, అమాయకమైన వనితల ప్రాణాలు తోడేసే మృత్యుదేవతలు ఒక్కరా లేక ఇద్దరా? యముడు ఒకడైతే రెండవది శ్రీకృష్ణ వాసుదేవుడి చల్లని కళ్ళు 2. కపటములేని ఆయన జవరాళ్ల ప్రాణాలు తోడేస్తున్నాయి. ఆ నేత్ర సౌందర్యం వారిని ఆకర్షించి తన వశం చేసుకుంటోంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఆ నందనందుని కళ్ళు ఎటు చూస్తే అటు ఆకర్షణకు లోనవుతున్నది. ఆ ఆకర్షణకు నేను కూడా బానిసనవుతున్నా. ఏం చెయ్యగలనో తెలియక నేను మానసికంగా క్లేశంలో పడిపోతున్నాను. 2వ పాసురం. ఓ అమ్మలారా, మీరు ఇతరులకు తెలిసే విధంగా మమ్మల్ని నిందిస్తే నేను బాధపడతాను కదా. మీరిలా నన్ను హింసిస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? అతడు బాగా పెరిగిన కల్పవృక్షం యొక్క మృదువైన లేత తీగయో లేక బాలుడో లేక బాలుడులా చేష్టలు చేసే నవ యవ్వనుడో కూడా తెలియడం లేదు. ఆ వెన్న దొంగ నాసిక అందం నాలో చేరి ప్రజ్వరిల్లే దీపకాంతిలా వెలిగి నన్ను కలవరపెడుతోంది. 3వ పాసురం. ఆ వేణుగాన మోహనుడి మెరుపు వంటి కాంతి గల మేఘవర్ణపు తిరుమేని, పగడాలు వంటి అతని అధరాలు, నోటి ఎరుపు నా పాపకర్మయే. ఇలా ఆ రూపం దాల్చి వచ్చిందా? అతడి నీలిరంగు తిరుమేని, మధురమైన అధరాలు నాకు అన్ని దిక్కుల్లోనూ కనిపిస్తూ నా ప్రాణాన్ని కలతపెడుతున్నాయి. 4వ పాసురం. వనితల మనస్సుల్ని దోచుకునే విల్లులు 2 ఉన్నాయి. ఒకటి మదనుడి చెరుకు విల్లు, రెండవది ఆ మదనుడి ప్రాణానికి ప్రాణమైన అతని తండ్రి అయిన శ్రీకృష్ణుడి విల్లులాగా వంగిన కనుబొమ్మల ద్వయం.
ఇవి నేనే వైపు చూస్తే అక్కడే కనిపించి నా ప్రాణాలు తోడేస్తున్నాయి. 5వ పాసురం. ఓ అమ్మలారా, కొండను గొడుగులా ఎత్తిన కన్నయ్య మందహాసం అలాగే స్థిరంగా ఉండిపోయిన కాంతివంతమైన మెరుపో లేక మనసును ఆకర్షించే ముత్యాల సరమో అనిపిస్తుంది. ఆ వేణుగాన లోలుడి మందహాసం నా ప్రాణాన్ని అల్లకల్లోలం చేస్తోంది. నాకేం చెయ్యాలో తెలియడం లేదు. నేను నిశ్చింతగా ఉండడానికి ఉపాయం నాకు తెలియడం లేదే. 6వ పాసురం. శేషశయ్యునుడి కర్ణాలు ప్రకాశిస్తున్న మకరాకరపు వ్రేలాడే చిగురులా లేక అవి అందమైన కుండలాలు కలిగిన చెవులా? అవి ఏమిటా అని సందేహంలో నన్ను పడేస్తున్నాయి. ఏది ఏమైనా అవి అసురులకైనా రక్కసులకైనా భయభ్రాంతులను కలిగిస్తాయి. 7వ పాసురం. చూడండి అమ్మలారా, మీరంతా చేరి ఆ గోపనాథుడిని చూపించమంటే నేనెలా చూపించగలను? చతుర్భుజుడైన అతని నుదుటి అందం నన్ను కలవరపెడుతోన్నది. అతని తిరుముఖమండలం శుక్లపక్ష అష్టమి నాటి చంద్రుడి మారు రూపమా? అది విషపూరితమైన మూలికయా? ఎంతో అందంగా ఉండే నా మనసును దోచుకోవాలనే ఉద్దేశంతో నాకు హాని కలిగిస్తున్నదే. 8వ పాసురం. తన అందమే తనకు ఆభరణంగా గల పంకజనేత్రాలు, తొడిమ వంటి నాసిక, పగడాల వంటి పెదాలు, విల్లులాంటి కనుబొమ్మలు, ముత్యాల వంటి పలువరస, అష్టమీ చంద్రుని వంటి నుదుటి భాగం, మకర కుండలాలతో అలంకరించబడిన చెవులు ఇవన్నీ చేరి నా కృష్ణవాసుదేవునికి మెరిసే వెలుగు జిలుగుల అలంకారమయ్యి అతని తిరుముఖమండలం జ్ఞాన ప్రకాశపు తేజోకాంతి మయమైంది. ఆ అందాలు చిందే ముఖమే నా ప్రాణం తల్లడిల్లడానికి కారణమయ్యింది. 9వ పాసురం. ఓ తల్లులారా, రాత్రి చీకటిని తరిమికొట్టే తేజోమయమైన సూర్యకిరణాలలా ఉన్నాయి ఆ గోపీ మనోహరుడి శిరోజాలు. అవి తులసి దళాల వల్ల సువాసన భరితమయ్యి నా హృదయాన్ని దోచుకుంటున్నాయి. వనితలారా, దీనిని మీరు అర్థం చేసుకోలేరు. 10వ పాసురం. తల్లులారా, ముంగిట్లో నువ్వెందుకు నిల్చున్నావు అని చేతులు త్రిప్పుతూ నన్ను చుట్టుముట్టి మీరంతా నా తప్పులు కనిపెడుతున్నారు. నా మనసంతా ముల్లోకాలకు వ్యాపించిన కాంతిమయమైన కిరీటం ధరించిన ఆ నవమోహనాకారుడికే అంకితమైంది. మనసు అతనితో ఐక్యత పొందిన పిదప మీరు ఏదో ఆశించి నన్ను మీ వైపు త్రిప్పుకోవడానికి యత్నిస్తారా? కుదరదు సుమా. 11వ పాసురం. ఈ కళ్ళతో చూడలేని బ్రహ్మ, పరమశివుడు, ఇంద్రుడు అంటూ వీరెవరికీ కనిపించని కృష్ణమూర్తిని స్తుతిస్తూ కురుగురు శటకోపన్ పాడిన 1000 పాసురాలలోని ఈ 10 పాసురాల్ని అభ్యసించే వారికి నిత్యసూరుల సహవాసం లభ్యమవుతోంది. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 8వ భాగం. మాయ వామననే. ఎడబాటు వలన తన మనసు మారకుండా ఉంచిన విచిత్ర శక్తి కల భగవంతుడు తన విభూతిని చూపేసరికి ఆళ్వారు ఆశ్చర్యపడుట. 1వ పాసురం. ఓ మాయామయుడా, వామనుడా, మధుసూదన, నువ్వే మమ్మల్ని అనుగ్రహించాలి. అగ్నిగా, భూమిగా, నీరుగా, గాలిగా, ఆకాశంగా, ఈ పంచభూతాలుగా నువ్వే విరాజిల్లుతున్నావు.
తల్లిగా, తండ్రిగా, ప్రజలుగా, బంధువులుగా నువ్వే అలరారుతున్నావు. సకల వస్తువుల ఎందుంటున్నా నువ్వు నువ్వుగానే ఉంటున్నావు. ఇదెంతటి ఆశ్చర్యం! రెండవ పాసురం. తేనెలొలికే పుష్పాలతో చల్లని తులసిమాలలను శిరసనందు ధరించిన అచ్యుతుడా, నీవే రెండు దివ్య జ్యోతులుగా, సూర్యచంద్రులుగా సాక్షాత్కరిస్తావు. అసంఖ్యాకమైన తారలుగా, చీకటిగా పొంగుతూ కురిసే వర్షంగా కూడా నువ్వే ఉన్నావు. మానము, అవమానములు రెండూ నువ్వే. అన్నింటికీ మించి క్రూరమైన కాలుడు కూడా నువ్వే అయి ఉన్నావు. ఇదంతా ఎంత విచిత్రం! మూడవ పాసురం. ఓ పార్థసారథి, చక్రధారి, నన్ను ఆశీర్వదించు. అసంఖ్యాకమైన యుగాలకు అధినాయకుడయి ఉన్నావు. వివిధ వస్తువుల్లో చేతన ప్రాణం ఉన్న, లేని వస్తువుల్లో ఉన్నది నువ్వే. వాటన్నింటిలో అంతులేని వ్యత్యాసాలు కల్పించింది నువ్వే. ఎంత ఆశ్చర్యం! ఇవన్నీ నీ వింత చేష్టలేనా? నాలుగవ పాసురం. తేనెలు చిందే తామరల వంటి నేత్రద్వయం కలిగి ఉన్న ఓ గోపీ జనలోలుడా, ఉన్నది లేనిది, శాశ్వతము అశాశ్వతము అయినా అన్నింటిలో అవి ఎలా పనిచెయ్యాలి అనే తెలివిని నువ్వు ప్రసాదిస్తావు. పాలసముద్రములో శేషశయనుడివై పరుండి ఉన్న నువ్వు ప్రపంచాన్ని ఎలా కాపాడాలో పరిపరి విధాలా ఆలోచిస్తావు. నీకు ఎన్ని ఉపాయాలో! నువ్వు నాకు ఆ తెలివిని అనుగ్రహించాలి. ఐదవ పాసురం. మాయా మోహన రూపుడా, నువ్వు దేహంగాను, దేహం పనిచెయ్యడానికి నిర్దేశించే ప్రాణంగానూ ఉన్నావు. జనన మరణాలలోనూ నువ్వే ఉన్నావు. చల్లని తులసిమాలని శిరసున ధరించిన ఓ అప్రమేయుడా, నువ్వు నా అజ్ఞానంతో కూడుకున్న ఈ చీకటిని తొలగించి నన్ను నీ కింకరుడుగా మార్చుకున్న తర్వాత కూడా నా బంధాలను తొలగించకుండా వాటితోనే నేను జీవించేటట్లు చేశావు కదా. ఇదేమి వంచన! ఆరవ పాసురం. అన్ని విషయాలలోనూ భ్రమపడేటట్లు చేసే జగన్నాటక సూత్రధారి, ఓ వామన, మహాజ్ఞానంతో నేను నిర్మలుడను అయ్యేటట్లు నువ్వే దీవించాలి. అజ్ఞానం, జ్ఞానం, నిప్పు, చల్లదనం, అపజయం, విజయం, మంచితనం, చెడ్డతనం, పాపం, పాపకర్మ ఫలం, దుఃఖం, ఇవన్నీ నువ్వే. ఆహా, ఎన్ని రకాల కష్టాలు మాకు కల్పిస్తావో కదా. ఏడవ పాసురం. రకరకాల కష్టాలనిచ్చే ఓ దేవకీ నందన, జ్వజ్వాలమానమైన కిరీటం ధరించినవాడా, వ్యాకులం కలిగించే మానం, గర్వం, ఆశలు, కామ వికల్పం, ఇవన్నీ నువ్వే. చేతన వస్తు సముదాయమంతా నువ్వే. అనేక విధాలుగా విచారం, కష్టం కలిగించే నీ చేతలు నాకు అర్థం కావటం లేదు. ఇదంతా నీ లీలనా లేక నీ స్వార్థపరత్వమా? ఏది ఏమైనా నువ్వు మాత్రం మమ్మల్ని అనుగ్రహించాలి. ఎనిమిదవ పాసురం. గోపీజనలోలా, నీవెన్నెన్ని లీలలు చేస్తుంటావో కదా, అదే నీ తత్వమని ఎవరికీ తెలియదు. ముల్లోకాలను సృష్టించి వాటి అంతర్భాగంలోనూ బహిర్భాగంలోనూ నువ్వే ఉంటావు. అంతటా వ్యాపించి ఉండడం నీ లీలా ప్రభావమే. నిన్ను తెలుసుకోనీయకుండా మమ్మల్ని చెయ్యడం నీ సహజ సిద్ధమైన ప్రవర్తన. తొమ్మిదవ పాసురం. ఏం తత్వం నీది, ఏమిటి నీ నైజం? మాలో భాగంగా ఉండే కరచరణాలు, తక్కిన అంగాలు, శబ్ద స్పరిశ రూప రస గంధాలు అన్నీ నువ్వే కదా. సర్వేశ్వర, నిన్ను తెలుసుకోవాలని ఎంతగా ప్రయత్నించినా విధి విఫలమే. ఎందుకంటే నీ సూక్ష్మతత్వం ఆద్యాంతరహితమైనది, అనూహ్యమైనది, అవగాహనకు అతీతమైనది. పదవ పాసురం. ప్రాచీన శాస్త్రాల్లో నీ గురించి ప్రస్తావించబడింది. నీవు సాకారుడువని నిరాకారుడువని తెలుపుతాయి ఆ గ్రంథరాజాలు. ఓ తులసి మాలాలంకృతుడా, ఓ నా అచ్యుతుడా,
నీ రూపం గురించి, నీ గురించి ఎవరే విధంగా వర్ణిస్తే ఆ రూపంలోనే సాక్షాత్కరిస్తావు. నిజానికి నీ స్వభావమే అది కదా. 11వ పాసురం. సర్వేశ్వరుడు ఈ విధంగా ఉంటాడని తెలుసుకోవడం అవసరమే. కానీ పెరుమాళ్లను యథార్థంగా తెలుసుకొని తమిళ భాషలో ఛందోబద్ధమైన 1000 పాసురాల్లో కురుగురు శటకోపన్ కీర్తించారు. ఆ 1000 పాసురాలలోని వైన ఈ 10 పాసురాల్ని పారాయణం చేయగలవారు శ్రీహరికి పరమ భక్తులయ్యి కృతార్థులు కాగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం 7వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం 7వ పొత్తు 9వ భాగం. ఎండ్రైక్కుం శ్రీహపతి గురించి, వారి భక్తుల గురించి పాసురములను పాడు భాగ్యం కలిగించినందుకు తాను పెరుమాళ్లకు ఎలా కృతజ్ఞత తెలపాలో తెలియకున్నదని ఆళ్వారులు వాపోవుట. 1వ పాసురం. శ్రీమన్నారాయణుడు నన్ను ప్రీతితో స్వీకరించి తనకు దాసుడుగా చేసుకొని నా మూలంగా తనను తీయని తమిళ పాసురాలతో కీర్తించేట్లు చేసి నాపై కృప చూపించాడు. ఆదిమూలమైన ఆ జ్యోతిర్మయుడిని ఏ విధంగా అభినందించగలనో. 2వ పాసురం. ఏమని చెప్పగలను? ఆ పరంధాముడు నా మాటలుగా నేనే ఈ మధురమైన కవిత్వం పాడేటట్లు చేసిన నిజానికి తన స్వంత పదాల్నే పాసురాలలో ఉపయోగించేట్లు చేసి తన్ను తానే కీర్తించుకొన్నాడు. అందువలన నా మధురమైన ప్రాణం నేను ఉజ్జీవింపబడ్డాను. అంతా ఆ లీలామానుష విగ్రహుడి ఆశీర్వాదమే కదా. అతడే త్రిమూర్తులలోనూ ప్రథముడు. 3వ పాసురం. అవును, ఇతడే ముగ్గురిలోకి ముఖ్యుడు అని తానే ప్రకటించి ఆ పరంధాముడు నన్ను ఎన్నుకొని నన్ను తన వాడినిగా చేసుకొని నా నాలుకలో ప్రవేశించి మంచిని మధురమైనవి అయిన కవితలను తన భక్తులు ఉజ్జీవింప చెయ్యడానికయి నాచే పాడించి తానే తనను గురించి కీర్తించుకున్న కవిరాజు, నా పాలిట దైవం. ఆ పరమాత్మ నా వాగ్ధాటికి, వాక్పటత్వానికి కారణమైన ఆ క్షీరాబ్దిశయనుడిని ఒక్కరోజైనా మరవగలవా? 4వ పాసురం. నా స్వామిని ఎప్పుడైనా మరిచిపోతానా? నన్ను తన సాధనంగా చేసుకొని తన పలుకులనే నా చేత కవితలుగా గానం చేయించుకొని తనను తానే స్తుతించుకొన్నాడు. తప్పులు చేసిన నన్ను ఉద్ధరించి తన వాడినిగా చేసుకున్నాడు. ఆ శేషశయనుడిని నేను ఎలా మరవగలను? 5వ పాసురం. స్వామివారి కళ్యాణ గుణాలు తెలుసుకొని వాటికి తగ్గట్లు లక్షణమైన మధురమైన కవిత్వం చెప్పడానికి అంతగా నాకు జ్ఞానం లేకపోయినా నన్ను తనతో సమంగా చేసుకొని నా చేత తనను గురించి లోకవ్యాప్తంగా ఉండేటట్లు మధురమైన కవిత్వం చెప్పించుకున్న సర్వోత్కృష్టుడు ఆ పరంధాముడు. 6వ పాసురం. ఎంబెరుమాన్పై కవితలను అల్లగల గొప్ప కవులు ఎందరో ఉన్న జ్ఞానహీనుడునైన నన్ను ఎన్నుకొని తన మహిమలను పాడేటట్లు చేసి నన్ను తన కోసం ఉపయోగించుకున్నాడు. శబ్దాలంకారం, అర్థాలంకారం గల అద్భుతమైన కవితల్ని నాచే పాడించుకున్న ఆ వైకుంఠనాథుడికి నేనెలా కృతజ్ఞత తెలియచెయ్యను? 7వ పాసురం. ఆ వైకుంఠనాథుడు నేను చేసిన పాపకర్మలను నశింపచేసి నన్ను కటాక్షించాడు. ఆ స్వామి దివ్యానుగ్రహం నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దింది. ఆ సర్వలోకనాయకుడిని వైకుంఠనాథ అని నేను స్తుతించి శ్రేయస్కరమైన కవితల్ని పాడేటట్లుగా అతడే నన్ను ఓ కవిగా మలిచాడు.
ఆ మకరందుడిని సదా ధ్యానించి తృప్తి పొందుతాను. 8వ పాసురం. భూమ్యాకాశాల యందు నీటి యందు గల అందరూ కలిసి స్వామివారి కీర్తిని అనుసంధిస్తున్న యోగ్యత అంటూ లేని నన్ను శ్రీహపతి తన వాడిగా చేసుకొని తన సౌశల్యాది గుణాలను వర్ణించడానికి నాతో తమిళములో మధురమైన కవితలను పాడించుకొన్నాడు. 9వ పాసురం. ఆ జగన్నాథుడు తనను గూర్చి నేను తలుచుకోకున్నా నన్ను తనకు చెందినవాడినిగా గుర్తించి నా చేత తనపై అనేక కవితలు గానం చేయించాడు. అన్ని విధాల శక్తివంతుడైన ఆ లక్ష్మీవల్లభుడిని కళ్యాణ గుణాలపై నేను పాడిన కవితలు గతించిన కాలంలోనూ రాబోవు కాలంలోనూ అన్ని కాలాల్లోనూ ఆస్వాదించి తరించగలరు ఎవరైనా. ఆ స్వామి అనుగ్రహించిన ఈ ఉపకారాన్ని ఏమని వర్ణించగలను. 10వ పాసురం. ఆ శ్రీనాథుడే నా చేత ఈ పాసురాలను పాడించి నేను ఉన్నత స్థానాన్ని అలంకరించేటట్లు చేశాడు. నేనెలా ఆ ప్రభువుకు కృతజ్ఞత తెలపగలను. నేను నా ప్రాణాన్నే అతనికి సమర్పించుకుందామనుకున్నా, కానీ నా ప్రాణము అతనిదే కదా. నా ద్వారా ఈ మధురాతి మధురమైన పాసురాల్ని పాడించుకున్న నా తండ్రికి ఇహలోకములోనైనా పరలోకములోనైనా అతని కోసం చెయ్యాల్సినదంటూ నా వద్ద ఏమీ లేదు. 11వ పాసురం. ఆ శేషశయనుడిని తప్ప ఇహపర లోకాలయందు ఏదీ లేదని గ్రహించిన శటకోపన్ ఆ లోకేశ్వరునిపై పాడిన 1000 పాసురాలలోనివైన ఈ 10 పాసురాల్ని ఏ విధంగానైనా ఎక్కడైనా అనుసంధానిస్తే ఆ వాసుదేవుడు బ్రహ్మానందాన్ని ప్రసాదించగలడు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 9వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 10వ భాగం. ఆళ్వారు తిరువారన్ విళై క్షేత్రమునకు వెళ్ళి లక్ష్మీవల్లభునికి దాస్యం చెయ్యనించుట. 1వ పాసురం. ఉన్నతోన్నతుడు శ్రీనివాసుడు పద్మాసని అయిన శ్రీ మహాలక్ష్మితో పాటు 7 భువనాలు పరమానందం పొందేటట్లు ఆశీర్వదిస్తాడు. సిరులు చిమ్మే పచ్చని పంట పొలాలు ఆవరించిన తిరువారన్ విళై పుణ్యక్షేత్రములో ఆ సకలలోక నాయకుడు వేంచేసి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి భక్తి నిండిన మనసుతో ఆలయములో ప్రదక్షిణం చేసి ఆ తిరువారన్ విళై స్వామిని నా చేతులారా పూజించే రోజు ఎప్పుడు రాగలదో. 2వ పాసురం. అందంగా మరుగుజ్జు రూపములో వామనుడయి అత్యంత ఆశ్చర్యకరంగా పెద్ద రూపం ధరించి లోకాల్ని తన 2 పాదాలతో కొలిచాడు. ఆ వామన రూపం వేంచేసియున్న పుణ్యక్షేత్రం ఆకాశాలనంటే భవంతులు దీర్ఘమైన ప్రాకారాలు ఉన్న తిరువారన్ విళై ఆ భుజగశయనుడిని సువాసనలు కూడిన పవిత్ర జలాలతో అర్చించి చేతులారా నమస్కరించే సదవకాశం నాకు దొరుకుతుందా. 3వ పాసురం. శ్రీ మహావిష్ణువు గోవిందుడయి మధుసూదనుడయి నృసింహుడయి వచ్చాడు కదా. రోజంతా ఆ స్వామికి నమస్కారాలను అర్పిస్తూ ఉండనా. పుణ్యక్షేత్రమైన తిరువారన్ విళైలో ప్రసిద్ధికెక్కిన పారంగతులు చతుర్వేదాలను పారాయణం చేయడంతో పాటు 5 విధాల యాగ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. షడంగ శాస్త్రాలను అధ్యయనం చేస్తుంటారు. ఇలాంటి పుణ్యపురుషులు నివసించే ఈ పుణ్యస్థలం సౌభాగ్యవంతమైన సస్యశ్యామల ప్రదేశం. అయ్యో, పెరుమాళ్ళు గరుడ వాహనములో వచ్చే పవిత్ర దృశ్యాన్ని చూసే అదృష్టం కలిగిన భగవద్భక్తులతో పాటు పెరుమాళ్లను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక పరంగా రోజంతా గడపడం ఆ భాగ్యం నాకు దొరుకుతుందా. 4వ పాసురం.
తిరువారన్ విళై క్షేత్రములో చెరుకు పంట విస్తారంగా పండుతుంది. నీడనిచ్చే చెట్లు, సస్యశ్యామలమైన పంట భూములు పరివేష్టించిన ఆ దివ్యక్షేత్రములో వేంచేసియున్న ఆ స్వామిని అక్కడికి వెళ్లకుండా ఇక్కడే మనసులో ఆరాధించడానికి వీలవుతుందా? ఆ సర్వవ్యాపి నిండైన కీర్తిగల త్రిలోకనాథుడు కదా. అతడే కదా మధురానగరిలో నీలివర్ణుడయ్యి మణి వంటి కాంతి కలవాడయ్యి అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ. అతని పాద పంకజాలను ఇదే చోట చింతిస్తూ అర్చించగలగటం కుదురుతుందా? 5వ పాసురం. సర్వంతర్యామి శ్రీచరణాలను నా మనసులో నిలుపుకొని అర్చిస్తాను. శేషశయ్యి అయిన ఆ సాధుజన రక్షకుడు అనేక కైంకర్యపరులు ఎదుట నాకు అనుగ్రహం ప్రసాదిస్తాడు. ఆ స్వామి ఇష్టపడి నివసిస్తున్న తిరువారన్ విళై క్షేత్రం పుష్పవనాలు, మణిమయ మాళిగలు నిండిన ప్రదేశం. పెద్ద ప్రాకారాలతో చుట్టబడిన ఆ క్షేత్రం గొప్ప కీర్తివంతమైనది. ఆ స్వామి కళ్యాణ గుణాలను భక్తితో మనం గానం చేస్తే మన పాపాలన్నీ పూర్తిగా నిర్మూలించబడతాయి. భక్త హృదయవాసుడిని ఆరాధించినప్పుడు మన పాపాలన్నీ పరిపూర్ణంగా తొలగిపోతాయి. శిశుపాలుడితో యుద్ధం చేసి ఓడించి రుక్మిణీదేవిని పరిణయమాడాడు ఆ గోపీ మానసచోరుడు. ఇట్టి నవనీత చోరుడిని ఎల్లవేళలా నా హృదయములో ఉంచుకొని ఆరాధిస్తాను. ఆ స్వామి కూడా నా హృదయములో ఉంటూ నన్ను అనుగ్రహిస్తాడు. అతడే సౌభాగ్యవంతమైన తిరువారన్ విళై క్షేత్రములో నిత్య నివాసం చేస్తున్నాడు. ఓ కైంకర్యపరులారా, ఆ పుణ్యక్షేత్రాన్ని తలుస్తూ వందనం సమర్పించండి. ఆ దేవదేవుడిని ఆరాధిస్తే మీ పాపాలన్నీ శమిసిపోతాయి. 7వ పాసురం. తిరువారన్ విళై పుణ్యస్థలం పెద్ద నగరం, పుష్పవనాలు నిండిన పట్టణం. అక్కడ వేంచేసియున్నాడు పురుషోత్తముడు. అతడే నందనందనుడు. అతడే అమరులకు అధిపతి. బాణాసురుడిని ఎదిరించి అతనికి సాయమందించడానికి వచ్చిన శివుడిని యుద్ధములో ఓడించి బాణాసురుడి 1000 చేతులు నరికి చంపాడు ఈ కృష్ణ పరమాత్మ. శ్రీచరణాలను పూజించడం కన్నా వేరు ఉపాయం లేదు మనకు. అతడి శరణు పొందడమే మనకు సద్గతి పొందడానికి సరైన మార్గం. 8వ పాసురం. నీవు తప్ప వేరే దిక్కు లేదు నాకు అని నిన్నే శరణంటూ వేడిదెన్ అని విశాలమైన సరస్సులో మొసలిబారిన పడిన గజేంద్రుడు దీనాతిదీనంగా నిన్ను వేడుకోగా దాని కష్టాన్ని తీర్చడానికి వేగంగా వచ్చి మొసలిని వధించిన కృపాసాగరుడివి. తిరువారన్ విళై స్వామిని పూజిస్తే పాపాలు అన్నీ నిర్మూలించబడతాయి. అందుకే ఆ పుణ్యస్థలాన్ని చేరుకోగలరా. 9వ పాసురం. పాపాలు తొలగి నేను వైకుంఠం వెళ్లాల్సి వచ్చినా దానికన్నా ఉత్తమమైన తిరువారన్ విళై క్షేత్రానికి వెళ్లడమే నేను కోరుకుంటాను. అక్కడి వారు తమ త్రికరణ శుద్ధిగా ఆ పద్మ నయనుడిని అతని 1000 నామాలతో అర్చిస్తారు. అందుకే ఆ క్షేత్రానికి వెళ్లి ఆ పరమపదనాథుడికి ప్రదక్షిణం చేసి చేతులారా నమస్కరించుకునే సదవకాశం నాకెప్పుడు కలుగుతుందో అనే చింతనే నా మనసులో మొదలవుతుంటుంది. 10వ పాసురం. భూసురులు మంచి ఆలోచనలతోనూ మంచి మాటలతోనూ మంచి చేతలతోనూ ఆ సర్వేశ్వరుడిని ఆరాధిస్తారు. పరిశుద్ధుడైన పరమాత్మ ఆత్మానందం కలిగించే పుణ్యస్థలం తిరువారన్ విళైలో వేంచేసియున్నాడు. అతనికే దాస్యం చెయ్యాలని నిశ్చయించిన పిదప నా మనసు వేరే దేనిని ఆశించదు. నా మనస్తత్వం అతడికి తెలుసు. నాలో వేరే కోర్కెలేవి లేవని కూడా అతనికి తెలుసును. 11వ పాసురం. నేను లక్ష్మీకాంతుడినికే బానిస అని తీర్మానించిన తర్వాత అతడు తన తప్పు వేరే గతి లేదని. 11వ పాసురం. నేను లక్ష్మీకాంతుడికే బానిస అని తీర్మానించిన తర్వాత అతడు తప్ప వేరే గతి లేదని కురుగూర్ శటకోపన్ 1000 పాసురాల్లో పెరుమాళ్లుని స్తుతించారు. వాటిలో ఈ 10 పాసురాల్ని అభ్యసించేవారిని ఆ భగవద్భక్తులు నిర్మూలాత్ములని
దేవతలు తమ అర్ధాంగులతో సహా అభినందిస్తారు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 7వ పొత్తు 10వ భాగం సంపూర్ణం. ఈ 7వ పొత్తులో 10 భాగాలు ఉన్నాయి. 10 భాగాలు సంపూర్ణం.